ఓం శాంతి 5/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సంతోషం వంటి ఔషధం లేదు. మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ విహరిస్తూ తండ్రిని స్మృతి చేస్తే పావనమవుతారు. ప్రశ్న: ఏ కర్మ కూడా వికర్మగా పాప కర్మగా అవ్వకుండా ఉండేందుకు యుక్తి ఏది? జవాబు: వికర్మల నుండి తప్పించుకునేందుకు సాధనం శ్రీమతం. తండ్రి ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే మీరు వికర్మ జీతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు, అలాగే అన్ని సేవా కేంద్రాలలో కూడా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారు అని వారు మనలను ఈ పాత చీచీ పతిత ప్రపంచం నుండి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు అని పిల్లలందరికీ తెలుసు. పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు, ఆత్మలే చెవుల ద్వారా వింటాయి. తండ్రికి తమ స్వంత శరీరం అయితే లేదు. అందుకే తండ్రి అంటున్నారు, ఈ శరీరం ఆధారంతో మీకు నా పరిచయమునిస్తాను. నేను ఈ సాధారణ శరీరంలోకి వచ్చి పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతాను. అది కూడా ప్రతి కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు యుక్తి తెలిపిస్తాను. ఈ రావణ రాజ్యంలో మీరు ఎంతో దుఃఖితులై ఉన్నారు. మీరు రావణ రాజ్యంలో శోకవాటికలో ఉన్నారు. కలియుగాన్ని దుఃఖధామం అని అంటారు, సుఖధామాన్ని కృష్ణపురి స్వర్గం అని అంటారు. అది ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు మనలను చదివించేందుకు బాబా వచ్చారు అని పిల్లలకు బాగా తెలుసు. తండ్రి చెప్తున్నారు, మీరు మీ ఇంటిలో కూడా పాఠశాలను తయారు చేసుకోవచ్చు. మీరు పావనంగా అవ్వాలి, ఇతరులను పావనంగా చేయాలి. మీరు పావనంగా అయితే మళ్ళీ ప్రపంచం కూడా పావనంగా అవుతుంది. ఇప్పుడు ఇది భ్రష్టాచార పతిత ప్రపంచం. ఇప్పుడు ఇది రావణుడి రాజధాని. ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, ఇతరులకు కూడా ఇలాగే అర్థం చేయించండి అని చెప్తున్నారు. తండ్రి వచ్చారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని చెప్తున్నారు. ఇప్పుడు ఏ అసురీ కర్మలు చేయకండి. మాయ మీతో చేయించి చీచీ కర్మలు తప్పకుండా వికర్మలుగా అవుతాయి. ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటారో ఇది కూడా మాయ చేయించిన మొదటి వికర్మ. మాయ అన్ని విషయాలలో మీ ద్వారా వికర్మలనే చేయిస్తుంది. కర్మ అకర్మ వికర్మల రహస్యం కూడా బాబా అర్థం చేయించారు. కర్మ అంటే పని, అకర్మ అంటే శ్రేష్టమైన పని, వికర్మ అంటే పాపపు పని. శ్రీమతమును అనుసరించి అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత అర్ధకల్పం మళ్ళీ రావణుడి మతమును అనుసరించి దుఃఖమును అనుభవిస్తారు. ఈ రావణ రాజ్యంలో మీరు చేసే భక్తి వలన క్రిందికే దిగుతూ వచ్చారు. మీకు ఇంతకుముందు ఈ విషయాలు తెలియవు. పూర్తి రాతి బుద్ధిగా ఉండేవారు. రాతి బుద్ధి బంగారు బుద్ధి అని మహిమ చేస్తారు కదా భక్తి మార్గంలో. ఓ ఈశ్వర, వీరికి మంచి బుద్ధిని ఇవ్వండి, తద్వారా వీరు యుద్ధాలు మొదలైనవి మానేయాలి అని అంటారు. బాబా ఇప్పుడు చాలా మంచి బుద్ధిని ఇస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. మధురమైన పిల్లలు, పతితమైన ఆత్మను స్మృతి యాత్ర ద్వారా పావనంగా తయారు చేసుకోండి అని బాబా అంటున్నారు. భలే తిరగండి, విహరించండి. బాబా స్మృతిలో ఎంత దూరం నడిచినా అలసట ఉండదు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. ఖుషి వంటి ఔషధం లేదు అని గాయనం కూడా ఉంది. ధనం సంపాదించుకునేందుకు మనుషులు ఎంతో దూరాలకు సంతోషంగా వెళ్తారు. ఇక్కడ మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా, సంపదకు అధికారులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, నేను కల్పము వచ్చి ఆత్మలైన మీకు నా పరిచయమునిస్తాను. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు, పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తూ ఉంటారు. ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. రావణ రాజ్యంలో శోక వాటికలో అందరూ దుఃఖంలో ఉన్నారు. ప్రపంచమంతటా రావణ రాజ్యమే ఉంది. ఈ సమయంలో తమో ప్రధానమైన సృష్టి ఉంది. సతో ప్రధాన దేవతల చిత్రాలు మాత్రం నిలబడి ఉన్నాయి. మహిమ కూడా వారినే చేస్తారు.
శాంతిధామము సుఖధామాలకు వెళ్లేందుకు మనుషులు ఎంతగానో తలలు బాదుకుంటూ ఉన్నారు. భగవంతుడు వచ్చి మన భక్తికి ఫలమును ఎలా ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. మనకిప్పుడు స్వయం భగవంతుడి నుండి ఫలితం లభిస్తూ ఉంది అని మీకు తెలుసు. భక్తికి ఫలితాలు రెండు, ఒకటి ముక్తి, రెండు జీవన్ముక్తి. ఇవి అర్థం చేసుకోవాల్సిన అతి సూక్ష్మమైన విషయాలు. ప్రారంభం నుండి ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారు జ్ఞానాన్ని బాగా గ్రహిస్తారు. అందువలన మంచి ఫలితమును కూడా పొందుతారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానం కూడా తక్కువగా తీసుకుంటారు, ఫలం కూడా తక్కువగా తీసుకుంటారు. అంతా లెక్కాచారం కదా. పదవులు కూడా నెంబర్ వారుగా ఉంటాయి. తండ్రి అంటున్నారు, నా వారుగా తయారై వికారాల వశమైతే నన్ను వదిలేశారు అని అర్థం. ఒక్కసారిగా క్రిందకు పడిపోతారు. కొంతమంది క్రింద పడినా మళ్ళీ లేచి నిలబడతారు. కొంతమంది పూర్తిగా మురికి కాలువలో పడిపోతారు. బుద్ధి ఎప్పటికీ చక్కబడదు. కొంతమందికి లోపల మనస్సు తింటూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటారు. భగవంతునికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వారికి మోసం చేశాను, వికారాలకు వశం అయ్యాను అని లోపల బాధపడుతూ ఉంటారు. తండ్రి చేయి వదిలి మాయకు వశం అయిపోతారు. అటువంటి వారు వాయుమండలాన్ని చెడిపేస్తారు, శాపగ్రస్తులవుతారు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. కొంతమంది ఆవేశంలో హత్యలు మొదలైనవి చేస్తారు, జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత పశ్చాత్తాపడతారు, అనవసరంగా వారిని చంపామని బాధపడతారు. క్రోధం వలన చాలామంది చంపేను కూడా చంపేస్తారు. వార్తాపత్రికలలో ఇటువంటి సమాచారాలు అనేక వస్తూ ఉంటాయి. మీరు వార్తాపత్రికలు చదవరు. ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో మీకు తెలియదు. రోజులు గడిచే కొలది పరిస్థితులు చెడిపోతూ ఉంటాయి. మెట్లు దిగే తీరాలి. ఈ డ్రామా రహస్యమంతా మీకు తెలుసు. మనం బాబాని స్మృతి చేయాలి అని మీ బుద్ధిలో ఉంది. రిజిస్టర్ చెడిపోయే ఎలాంటి చీచీ పనులు చేయరాదు. తండ్రి చెప్తున్నారు, నేను మీ టీచర్ను కదా. టీచర్ వద్ద విద్యార్థుల చదువు, నడవడికల రికార్డు ఉంటుంది. కొందరి నడవడిక చాలా బాగుంటుంది, కొంతమందిది సాధారణంగా, కొంతమంది నడవడిక పూర్తిగా చెడిపోయి ఉంటుంది. నెంబర్ వారుగా ఉంటారు. ఇక్కడ ఈ సుప్రీం తండ్రి కూడా ఎంతో ఉన్నతంగా చదివిస్తూ ఉన్నారు. వీరికి ప్రతి ఒక్కరి నడవడిక తెలుసు. మీరు కూడా మాకు ఈ అలవాటు ఉంది, దీనివలన ఫెయిల్ అవుతాము అని తెలుసుకోగలరు. తండ్రి ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు. చదువును పూర్తిగా చదవకపోతే ఎవరికైనా దుఃఖమునిస్తే దుఃఖితులై మరణిస్తారు. పదవి కూడా భ్రష్టం అవుతుంది. చాలా శిక్షలు కూడా అనుభవిస్తారు. మధురమైన పిల్లలారా, మీ భాగ్యాన్ని, ఇతరుల భాగ్యాన్ని తయారు చేయాలి అంటే దయా హృదయపు సంస్కారాన్ని ధారణ చేయండి. తండ్రి దయా హృదయులైనందున టీచర్గా మిమ్మలను చదివిస్తున్నారు. కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుకుంటారు, ఇతరులను కూడా చదివిస్తారు. ఇందులో దయాహృదయులుగా అవ్వవలసి ఉంటుంది. టీచర్ దయాహృదయులు కదా. సంపాదనకు మార్గాన్ని, మంచి హోదా ఎలా పొందగలరో తెలుపుతారు. ఆ చదువులో అనేక విధములైన టీచర్లు ఉంటారు. ఇక్కడ ఉండేది ఒకే ఒక టీచర్. చదువు కూడా ఒకే ఒక్కటి. మనుషుల నుండి దేవతలకు అయ్యే చదువు. ఇందులో ముఖ్యమైనది పవిత్రత. అందరూ పవిత్రతనే కోరుకుంటారు. తండ్రి ఏమో దారి చూపుతూ ఉన్నారు, కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం ఏం చేయగలరు? అధిక మార్కులు సంపాదించుకునే కోరిక లేకుంటే టీచర్ ఏం చేస్తారు? వీరు బేహద్దు టీచర్ కదా. తండ్రి అంటున్నారు, మీకు నేను తప్ప సృష్టి ఆది మధ్య అంత్యాల చరిత్ర, భూగోళాలను ఎవ్వరూ అర్థం చేయించలేరు. మీకు ప్రతి బేహద్దు విషయాన్ని గూర్చి అర్థం చేయించబడుతుంది. మీది బేహద్దు వైరాగ్యం. పతిత ప్రపంచ వినాశనము, పావన ప్రపంచ స్థాపన జరుగునప్పుడు ఈ బేహద్దు వైరాగ్యం మీకు నేర్పించబడుతుంది. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందిన వారు. వాస్తవానికి వారు అడవులలో ఉండాలి. మొట్టమొదట ఋషులు, మునులు మొదలైన వారు అడవులలో ఉండేవారు. వారికి సతువు ప్రధాన శక్తి ఉండేది. అందువలన మనుషులను ఆకర్షించేవారు. వారి కుటీరాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి భోజన సదుపాయాలు చేసి ప్రజలు వచ్చేవారు. సన్యాసులకు ఎప్పుడూ మందిరాలు కట్టించరు. మందిరాలు ఎల్లప్పుడూ దేవతలకే నిర్మిస్తారు.
మీరు ఎలాంటి భక్తి చేయరు, ఇప్పుడు మీరు యోగంలో ఉన్నారు. సన్యాసుల జ్ఞానమే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయడం. బ్రహ్మతత్వంలో లీనమవుతామని అనుకుంటారు, కానీ తండ్రి తప్ప అక్కడికి ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. తండ్రి వచ్చేది సంగమయుగంలోనే. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేస్తారు. మిగిలిన అన్ని ధర్మాల ఆత్మలు వాపస్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు నూతన ప్రపంచం కావాలి కదా. పాత ప్రపంచానికి సంబంధించినటువంటిది ఏది ఉండరాదు. మీరు మొత్తం విశ్వమంతటికి రాజులుగా అవుతారు. మన రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో మనమే ఉండేవారము, ఇతర ఖండం ఏది ఉండేది కాదు అని మీకు తెలుసు. అక్కడ భూమి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భూమి ఎంత ఉన్నా సముద్రమును ఎండగట్టి భూమిని తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది. సముద్రాన్ని ఎండబెట్టడము మొదలైనవి విదేశాల వారి నుండి నేర్చుకున్నారు. బాంబే మొదట ఎలా ఉండేది మళ్ళీ అలాగే అవుతుంది. బాబా అనుభవస్తుడు కదా బ్రహ్మబాబా. భూమి కంపిస్తుంది అనుకోండి, లేక రోకటిలావు వర్షధారలు కురుస్తాయి అనుకోండి, అప్పుడేం చేస్తారు? బయటకైతే రాలేరు. ప్రకృతి బీభత్సాలు చాలా జరుగుతాయి, లేకుంటే ఇంత వినాశనం ఎలా అవుతుంది? సత్యుగంలో కేవలం కొంతమంది మాత్రమే భారత్ వాసులు ఉంటారు. ఈరోజు ఎలా ఉంది, రేపటి రోజు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. ఈ జ్ఞానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటున్నారు, మీరు పతితులైపోయారు, అందువలన ఇప్పుడు నన్ను బాబా మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తూ ఉన్నారు. అందువలన తప్పకుండా వస్తాను. నేను వస్తేనే పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది కదా. ఇప్పుడు బాబా వచ్చారు అని పిల్లలైనా మీకు తెలుసు. బాబా ఎన్నో మంచి యుక్తులు తెలుపుతారు. భగవాను వాచ మన్మనాభవ. దేహ సహితము దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. జ్ఞానమైతే చాలా సులభం. చిన్న బాలుడు కూడా వెంటనే గుర్తు చేసుకోగలడు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, అది అసాధ్యం. పెద్దవారి బుద్ధిలోనే నిలబడజాలదు. మరి చిన్నపిల్లలు ఎలా స్మృతి చేస్తారు? భలే శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు, కానీ అంత తెలివి లేదు కదా. మీరు బిందువే, శివబాబా కూడా బిందువే. ఇది స్మృతిలోకి రావడం కష్టం అనిపిస్తుంది. యథార్థంగా స్మృతి చేయడం అంటే ఇదే. బిందువు బిందు తండ్రిని గుర్తు చేసుకోవడం. స్థూలమైన వస్తువు ఏదీ లేదు. తండ్రి అంటున్నారు, యథార్థంలో నేను బిందువును, అందువలన నేను ఎవరో ఎలా ఉన్నానో అలా స్మృతి చేయాలి. ఇది చాలా కష్టం. వారేమో బ్రహ్మతత్వమును పరమాత్మ అని అంటారు, కానీ మనం పరమాత్మ ఒక బిందువు అని అంటాం. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది కదా. బ్రహ్మతత్వం అంటే ఆత్మలైనా మీరుండే స్థానం. వారు ఆ స్థానమునే పరమాత్మ అని అంటారు. బుద్ధిలో నేను ఆత్మను, బాబా సంతానాన్ని, ఈ చెవులతో వింటున్నాను అని బుద్ధిలో ఉండాలి. బాబా ఈ నోటి ద్వారా నేను పరమాత్మను, అత్యంత పైన ఉంటాను, మీరు కూడా అక్కడే ఉండేవారు. అయితే మీరు జనన మరణాలలోకి వస్తారు, నేను రాను. మీరిప్పుడు మీ 84 జన్మలను కూడా అర్థం చేసుకున్నారు. తండ్రి పాత్రను కూడా అర్థం చేసుకున్నారు. ఆత్మ పెద్దదిగా లేక చిన్నదిగా అవ్వదు. అయితే ఇనుప యుగంలోకి వచ్చినందున మలినమైపోయింది. ఇంత చిన్న ఆత్మలో మొత్తము జ్ఞానమంతా ఉంది. తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు, కానీ వారిని పరమాత్మ అని అంటారు. వారు జ్ఞాన సాగరులు. వారు వచ్చి మీకు జ్ఞానం తెలిపిస్తారు. ఈ సమయంలో మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువును కల్పక్రితం కూడా చదివారు. ఈ చదువు ద్వారానే మీరు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు, ముందు అయ్యారు. మీలో ఎవరైతే పతితులుగా అయ్యి తమ బుద్ధిని మలినంగా చేసుకుంటారో వారు చాలా తక్కువ అదృష్టం కలవారు. ఎందుకంటే వారిలో ధారణ జరగదు. లోపల వారి మనస్సు తింటూ ఉంటుంది. ఇతరులకు పవిత్రంగా అవ్వండని చెప్పలేరు. పావనంగా అవుతూ అవుతూ నేను మధ్యలో ఓడిపోయాను అని, సంపాదించినదంతా పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటారు. మళ్ళీ సంపాదన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. గట్టిగా తగిలిన ఒక దెబ్బనే చాలా గాయపరుస్తుంది. రిజిస్టర్ పాడైపోతుంది. నీవు మాయతో ఓడిపోయావు, నీవు దురదృష్టవంతుడివి అని బాబా అంటారు. మాయా జీతులు జగత్ జీతులుగా అవ్వాలి. జగత్ జీతులు అని మహారాజులను, మహారాణులను అంటారు.
ప్రజలను అలా అనరు. ఇప్పుడు దైవీ స్వర్గ స్థాపన జరుగుతోంది. స్వయానికి ఎవరు చేసుకుంటారో వారు పొందుకుంటారు. ఎంత పావనంగా అయ్యి ఇతరులను పావనంగా చేస్తారో, చాలా దానం చేయు వారిగా ఉంటారో వారికి అంత ఫలం కూడా లభిస్తుంది కదా. అక్కడ దానం చేయు వారి పేరు కూడా ఉంటుంది. మరుసటి జన్మలో అల్పకాలిక సుఖం పొందుతారు. ఇక్కడ 21 జన్మలకు లాభము. పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. ఇంతకు ముందు తయారైన వారే మళ్ళీ తయారవుతారు. నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ కొట్టి ఒక్కసారిగా క్రింద పడేస్తుంది, అనగా వికారాలకు వశమవుతారు. మాయ కూడా తక్కువ శక్తి కలది కాదు. 8-10 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు. పవిత్రతపై ఎన్నో గొడవలు పడి ఇతరులను కూడా క్రింద పడకుండా రక్షిస్తారు. ఆ తర్వాత స్వయమే క్రింద పడిపోతారు. దీనిని వారి వారి అదృష్టమని అంటారు కదా. తండ్రి వారిగా అయ్యి మళ్ళీ మాయకు లోబడితే వారు శత్రువులుగా అయినట్లే. ఖుదా దోస్త్ కథ కూడా ఒకటి ఉంది. తండ్రి వచ్చి పిల్లలను ప్రేమిస్తారు, సాక్షాత్కారం చేయిస్తారు. ఇక్కడ భక్తి చేయకుండానే సాక్షాత్కారం జరుగుతుంది. ఎందుకంటే బాబానే సాక్షాత్కారం చేయిస్తారు, అనగా భగవంతుడిని స్నేహితుడిగా చేసుకున్నారు. ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. అందరూ ఇంద్రజాలంగా భావించినందున సాక్షాత్కారాలు నిలిపేశారు. చివరిలో మీకు మళ్ళీ చాలా చాలా సాక్షాత్కారాలు అవుతాయి. మొదట ఎంత మజాగా ఉండేది, అది చూస్తూ చూస్తూ కూడా ఎంతోమంది బాబా నుండి తొలగిపోయారు. బట్టీలో కొన్ని ఇటుకలు బాగా కాలి బయటకు వచ్చాయి, కొన్ని పచ్చిగా మిగిలిపోయాయి, కొన్ని పూర్తిగా విరిగిపోయాయి, అనగా ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అయ్యారు. మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు. ఇక్కడ స్వర్గం ఎలా ఉంటుంది? స్వర్గం అయితే నూతన ప్రపంచంలోనే ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తమ శ్రేష్టమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు దయా హృదయలై చదవాలి, చదివించాలి. ఎప్పుడు ఈ అలవాటుకు వశమై తమ రిజిస్టర్ను పాడు చేసుకోరాదు. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ముఖ్యమైనది పవిత్రత. కనుక ఎప్పుడూ పతితులుగా అయ్యి తమ బుద్ధిని మలినపరుచుకోరాదు. మనస్సు లోపల తింటూ ఉండే కర్మ ఏది చేయరాదు. పశ్చాత్తాపపడే కర్మలేవి చేయరాదు. వరదానం, బీజరూప స్థితి ద్వారా మొత్తం విశ్వానికి లైట్ యొక్క నీటినిచ్చే విశ్వ కళ్యాణకారీ భవ. బీజరూప స్థితి అన్నిటికంటే శక్తిశాలి స్థితి. స్థితి లైట్ హౌస్ యొక్క పనిచేస్తుంది. దీని ద్వారా మొత్తం విశ్వంలో లైట్ను వ్యాపింపచేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఎలాగైతే బీజం ద్వారా స్వతహాగానే మొత్తం వృక్షానికి నీరు లభిస్తుందో, అలా ఎప్పుడైతే బీజరూపీ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు విశ్వానికి లైట్ యొక్క నీరు లభిస్తుంది. అయితే మొత్తం విశ్వానికి మీ లైట్ను వ్యాపింపచేసేందుకు విశ్వ కళ్యాణకారి యొక్క శక్తిశాలి స్థితి కావాలి. అందుకు లైట్ హౌస్గా అవ్వండి, బల్బుగా కాదు. ప్రతి సంకల్పంలో మొత్తం విశ్వానికి కళ్యాణం జరగాలి అనే స్మృతి ఉండాలి. స్లోగన్, సర్దుకునే శక్తి నాజూకు సమయంలో పాస్ విత్ ఆనర్గా చేసేస్తుంది. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పరమాత్మని ప్రత్యక్షతకు ఆధారము సత్యత. సత్యత ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది. ఒకటి స్వస్థితి యొక్క సత్యత, రెండు సేవ యొక్క సత్యత. సత్యతకు ఆధారము స్వచ్ఛత మరియు నిర్భయత. ఈ రెండు ధారణల ఆధారంతో సత్యత ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి. ఏ విధమైన అస్వచ్ఛత, అనగా కొంచెం కూడా సత్యత శుద్ధత లోపించిన కర్తవ్య సిద్ధి జరగదు. ఓం శాంతి.